కిలోమీటర్కి నాటికల్ స్మైల్స్ కి కనీసం తెలియకుండా నువ్వు మాట్లాడితే అచ్చెన్నాయుడు గారే కిలోమీటర్ కి మైల్ కు మధ్య తేడాను తెలుసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. నా 2 కళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నా. నౌకలు కాకినాడలో ఉండడంతో ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటీవల సముద్రంలో పడవ బోల్తాపడి చనిపోయిన మత్స్యకారుల కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యం పైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ నాయకుడు అంటూ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు పబ్లిక్ కి అంటూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. సామ్య పరిజ్ఞానంతో ఉన్నాము, జగన్మోహన్ రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదు అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాస్తవాన్ని వక్రీకరించి అవాస్తవంగా ప్రజల్లోనికి ఎక్కించేందుకు కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రయత్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. 11 నాటికల్ స్మైల్ దూరంలో జరిగింది. ఈ రోజు మాట్లాడితే 10 కిలోమీటర్ల దూరంలో జరిగింది, కనీసం స్పందించలేదని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కిలోమీటర్లకి నాటికల్ స్మైల్స్ కి కనీసం తెలియకుండా నువ్వు మాట్లాడితే నవ్వుకుంటున్నారు. అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఈ పడవ మునిగిపోవడం అన్నది ఒడ్డు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే జరిగిందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి నాటికల్ మైళ్ళకి కిలోమీటర్లకు తేడా తెలియదా? ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండానే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా అని చాలా పరుష పదజాలంతోనే అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది వేరు, అచ్చెన్నాయుడు గారు వక్రీకరించి చెబుతున్నది వేరు. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా తన ప్రెస్ మీట్ లో ఈ ప్రమాదం జరిగింది ఒడ్డు నుంచి 10 మైళ్ళ దూరంలో అని చెప్పారు. 10 కిలోమీటర్ల దూరంలో అనలేదు. బోటు క్యాప్సైజ్ అయ్యే ప్రదేశం వచ్చేసరికి కేవలం 10 మైళ్ళు విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు కట్టడం జరిగింది. ముందుగా అచ్చెన్నాయుడు గారే కిలోమీటర్ కి మైల్ కు మధ్య తేడాను తెలుసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. సరే, సముద్రంలో దూరాన్ని నాటికల్ మైల్స్ లోనే కొలుస్తారు, కానీ వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలా సహజంగానే దాన్ని కూడా మైళ్లలోనూ చెబుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి 10 మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం జరిగింది అని అన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక వ్యక్తి చిన్న కూడా మీడియా దగ్గర ఏం చెప్పారు? ఆ పడవ మునిగిపోవడం అన్నది ఒడ్డు నుంచి 10 మైళ్ళ దూరంలోనే జరిగిందని చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. అంటే సహజంగానే అక్కడ ఉన్న మత్స్యకారులు కూడా నాటికల్ మైల్స్ ఇలా కాకుండా ఇన్ని మైళ్ళల్లో ఇన్ని కిలోమీటర్లో జరిగి ఉంటుందని ఒక అంచనా చెప్తూ ఉంటారు. భూమి మీద మైళ్ళలో కొలిస్తే సముద్రం మీద నాటికల్ మైల్స్ రూపంలో కొలుస్తూ ఉంటారు. సరే, నాటికల్ మైల్ కి మామూలు మైల్ కి విపరీతమైన తేడా ఉంటుందా అంటే అది ఏం లేదు. ఒక నాటికల్ మైల్ ని సాధారణంగా భూమి మీద అయితే 1.15 మైళ్ళుగా చూస్తారు, అంటే దాదాపు సమానం. పైగా జగన్మోహన్ రెడ్డి 10 మైళ్ళ దూరంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. చిన్న కూడా అదే చెప్పారు. కానీ అచ్చెన్నాయుడు గారు ప్రమాదం అనేది సముద్రంలో చాలా చాలా దూరంలో 100 కిలోమీటర్ల దూరంలో జరిగిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సింపుల్ గా 10 కిలోమీటర్ల దూరంలోనే జరిగిందని చెప్తున్నారు, వక్రీకరిస్తున్నారు అన్నట్టుగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 10 కిలోమీటర్ల దూరంలో అనలేదు, 10 మైళ్ళ దూరంలో అన్నారు క్లియర్ గా. అచ్చెన్నాయుడు గారే దాన్ని వక్రీకరించి 10 కిలోమీటర్లని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటున్నారు. చాలా దూరంగా జరిగింది ప్రమాదం అన్నది, అందుకే మేము ఏమీ చేయలేకపోయాము. జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా దగ్గరగా చెప్పిందని ఒక అవాస్తవాన్ని పబ్లిక్ కి చెప్తున్నారు అని పబ్లిక్ ని ఇంకోలాగా మళ్లించేందుకు అచ్చెన్నాయుడు గారు ప్రయత్నించారు. ప్రభుత్వం స్పందించిన తీరు మీద మత్స్యకారులంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని కూడా ప్రెస్ మీట్ లో అచ్చెన్నాయుడు గారు చెప్పారు. తెలిసిన వెంటనే రాత్రింబవళ్ళు కష్టపడి అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే మనుషులు చచ్చిపోవడం కాదు, బాధ కలిగింది, ఆవేదన కలిగింది, ప్రభుత్వం స్పందించిందని. మరి నిజంగానే మత్స్యకారులంతా ప్రభుత్వం మంత్రులు స్పందించిన తీరుపైన అంత హ్యాపీగా ఉంటే మంత్రి కొల్లు రవీంద్ర గారు పోతే ఎందుకు గెరావ్ చేశారు? దీనికి అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పగలుగుతారా? దాంతో పాటు మత్స్యకార శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీసం వీళ్ళని పరామర్శించేందుకు రాలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం పైన కూడా అచ్చెన్నాయుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏదైనా ప్రమాదం జరిగితే ఏదైనా అవసరం ఉంటే ఆ క్షణం నేనే ముందు వాలేవాడిని, కానీ ఆ రోజు నేను వెళ్ళలేదు, నా 2 కళ్ళకు ఆపరేషన్ జరిగింది కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పారు. సంఘటన జరిగిన రోజు అనుకోకుండా నా 2 కళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నా. 1 వీక్ బయటికి వెళ్ళొద్దని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చారు సేమ్ డే. సరే, అచ్చెన్నాయుడు గారికి ఆపరేషన్ జరిగిందా ఇంకోటి జరిగిందా అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండదు కదా. మత్స్యకార శాఖ మంత్రి అయితే కనీసం పరామర్శించేందుకు రాలేదని చెప్పారు. దానికి సింపుల్ గా ఈ కారణం చెప్పొచ్చు, కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడతావా? హోంమంత్రి అనిత గారు ఫోన్ లో పరామర్శించడం ఏంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దాన్ని కూడా అచ్చెన్నాయుడు గారు తప్పుపడుతూ ఉన్నారు. ఇక ఈ ఘటన జరిగిన సమయం, దాని తర్వాత అధికార యంత్రాంగం స్పందించిన విధానం పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సత్యదూరమైన సమాచారాన్ని ప్రజలకు ఇస్తోందా అన్న అనుమానం ఇక్కడ కలుగుతుంది. జూలై 1వ తేదీన ఈ మత్స్యకారులంతా సముద్రం మీద వేటకు వెళ్లారు. జూలై 4వ తేదీన తిరుగు ప్రయాణం అయ్యారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2:31 జగన్మోహన్ రెడ్డి ఇంకా స్క్రీన్ షాట్ కూడా చూపించారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2:31 ఈ రోజు ఈ ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో బయటకు వచ్చిన చిన్న తన మేనల్లుడికి ఫోన్ చేశారు. ఆ రోజు హార్బర్ కి దగ్గరలో ఉన్నాము, 1 గంట సేపులో ఒడ్డుకు వస్తామని చెప్పారు ఆయన. కానీ 2-3 గంటల సేపు అయినా సరే వీళ్ళంతా ఒడ్డుకు రాకపోయేసరికి కంగారు పడిపోయిన మేనల్లుడు తిరిగి ఈ చిన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే అప్పటికే ఫోన్లు పనిచేయలేదు. ఇక దాంతో హడావిడి పడి రాత్రి 7 గంటల సమయంలో ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులకు తొలుత సమాచారం ఇచ్చారు. అంటే ప్రమాదం జరిగిన రోజే రాత్రి 7 గంటలకే కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడ సరైన స్పందన రాకపోయేసరికి రాత్రి 10:30 గంటల సమయానికి కలెక్టర్ కు మెరైన్ సిఐకి మెసేజ్ పెట్టారు. డైరెక్ట్ గా మెసేజ్ పెట్టి సమాచారం కూడా ఇచ్చారు. 11 గంటలకు కోస్ట్ గార్డును కలెక్టర్ అప్రమత్తం చేశారు అని ప్రభుత్వం చెప్తోంది. అంటే రాత్రి 10:30కే సమాచారం అందితే
ఆ రోజు రాత్రి అంతా ఎలాంటి సర్చ్ ఆపరేషన్ కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కనిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. వీళ్ళు ఎందుకు చేయలేదు అన్న దానికి సంబంధించి కూడా ఈనాడు పత్రికలోనే స్వయంగా రాశారు. నౌకలు కాకినాడలో ఉండడంతో ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అంటే లోపలికి వెళ్ళడానికి నౌకలు ఇక్కడ లేవు, కాకినాడలో ఉండడంతో ఆ రోజంతా రిలాక్స్ అయ్యి ఆదివారం ఉదయం నుంచి సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు అన్నది ఈనాడు పత్రిక డైరెక్ట్ చెప్తుంది. అంటే కలెక్టర్ కి సమాచారం వచ్చిన తర్వాత కూడా ఆ రోజు రాత్రి అంతా ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి సర్చ్ ఆపరేషన్ లేదు. వెంటనే కలెక్టర్ కి సమాచారం వచ్చిన వెంటనే విశాఖపట్నం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశాల్లో ప్రధానమైనది ఇక్కడ విశాఖపట్నంలో నేవీ ఉంది, హెలికాప్టర్లు ఉన్నాయి, పడవలు అన్ని ఉంటాయి. వెంటనే కనీసం ఈ నేవీ వాళ్ళకన్నా చెప్పి ఉంటే హెలికాప్టర్ లో వెళ్ళి ఉంటే 10 మైళ్ళ దూరంలోనే ప్రమాదం కాబట్టి 1 గంట సేపులోనే మొత్తం కనిపెట్టే వాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నిజంగానే కలెక్టర్ అప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఈ నేవీ సహకారం తీసుకొని ఉండి ఒక హెలికాప్టర్ లాంటిది లోపలికి పంపించి ఉంటే వీళ్ళు బతికి ఉండేవారు. ఎందుకు బతికి ఉండేవారు అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఒకే ఒక వ్యక్తి ఈదుకుంటూ బయటకు వచ్చి ఆ తర్వాత ఒక చైనా షిప్ సాయంతో బయటకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి చిన్న. ఆయన చెప్పింది ఏంటి, మేము ప్రమాదం జరిగిన రోజు రాత్రి 9 గంటల వరకు కూడా, అంటే ఆ బోల్తా పడిన పడవ మీదే రాత్రి 9 గంటల వరకు కూడా కూర్చొని ఉన్నాం. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ బోటు పూర్తిగా మునిగిపోవడంతో ఇక మేము నీళ్ళలోనికి దూకేసి ఈదాల్సిన పరిస్థితి వచ్చింది. మిగిలిన వాళ్ళు కొంత దూరం ఈదలేకపోయారు. నేను మాత్రం ఈదుకుంటూ వస్తే ఆ మరుసటి రోజు అంటే జూలై 5వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చైనా వాళ్ళకి సంబంధించిన ఒక షిప్ వస్తే వాళ్ళ సాయంతో నేను బయటపడ్డాను అని చెప్పారు. అంటే రాత్రి 9 గంటల వరకు కూడా వాళ్ళు పడవ మీదే ఉండి బతికే ఉన్నారు. కలెక్టర్ కి 1.5 గంటల తర్వాత సమాచారం అందింది అనుకుందాం, 10:30కు అంది ఉంటే వెంటనే ఒక హెలికాప్టర్ లాంటిది పంపించి ఉంటే వాళ్ళలో కనీసం కొందరైనా ప్రాణాలతో బతికి ఉండేవారు. ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి ఇంత నిర్లక్ష్యం జరిగిందన్న విషయం బయటకు వస్తే తీవ్ర స్థాయిలో విమర్శలు ఉంటాయని గమనించి ఒక త్రిసభ్య కమిటీని వేశారు దీని మీద రిపోర్ట్ ఇవ్వడానికి. ఆ త్రిసభ్య కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఆర్డీఓ, ఏసీపీ, మత్స్యకార, ఏడీ, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక నివేదిక. దాంట్లో ఏం చెప్పారు తెలుసా, ఆదివారం అంటే ప్రమాదం శనివారం మధ్యాహ్నం జరిగితే మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్రమాదం మీద సమాచారం లేదు అని డైరెక్ట్ గా రిపోర్ట్ లో రాసేశారు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? 2:31 చిన్న తన మేనల్లుడికి ఫోన్ చేశారు, 1 గంటలో మేము అక్కడికి వచ్చేస్తామని. 2-3 గంటలు చూసిన తర్వాత వాళ్ళు అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 10:30కు కలెక్టర్ కి సమాచారం అందిందని స్వయంగా పత్రికలు చెప్తున్నాయి, ప్రభుత్వం చెప్తోంది. 11 గంటలకు కోస్ట్ గార్డును అప్రమత్తం చేశారని చెప్తున్నారు. కానీ ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టలేదు, బోట్లు లేవు అని. కానీ మళ్ళీ ఈ త్రిసభ్య కమిటీ మాత్రం ఏం చెప్తోంది, మరుసటి రోజు ఉదయం వరకు కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవహారం తెలియదు అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? కుటుంబ సభ్యులే సమాచారం ఇస్తే అధికారులకు, ఆ తర్వాత వీళ్ళు అప్రమత్తమయ్యారు. అలాంటిది మరుసటి రోజు ఉదయం వరకు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం తెలియదు అని ఎందుకు రాశారు రిపోర్ట్ లో? ఎందుకంటే కుటుంబ సభ్యులకే సమాచారం లేదు కాబట్టి అధికారుల దృష్టికి ఇదంతా వచ్చి ఉండకపోవచ్చు అనుకోవాలని ఇంత వక్రీకరించి ఇలాంటి రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పైగా ఇక్కడ ఇంకో అనుమానం రావచ్చు, వాళ్ళు 10 మైళ్ళ దూరంలోనే ఉన్నారన్నది అధికారులకు ఎలా తెలుసు? వాళ్ళు ఏమైనా 100 మైళ్ళ దూరంలో, 100 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నారేమో అనుకొని ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ క్లియర్ గా చాలా స్పష్టంగా ఆ పడవ మునిగిపోవడానికి ముందు ఈ చిన్న తన మేనల్లుడికి ఫోన్ చేసి చాలా దగ్గరలో ఉన్నాము, 1 గంటలో మేము హార్బర్ కి వస్తామని స్వయంగా చెప్పారు. 1 గంటలో హార్బర్ కి వస్తారు ఒక పడవలో అంటే ఎంత దూరంలో ఉంటారో అధికారులకు తెలియకుండా ఉంటుందా? సో ఒక హెలికాప్టర్ వేసుకొని ఆ 10 మైళ్ళ దూరంలో, ఆ 10 నాటికల్ మైళ్ళ దూరంలో గాలింపును వెంటనే చేసి ఉంటే కొందరైనా బతికి ఉండేవాళ్ళు. రాత్రి 9 వరకు వాళ్ళు బతికే ఉన్నారు, పడవ మీదే కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత కూడా చనిపోలేదు, వాళ్ళు ఈదడం మొదలు పెట్టారు. 10:30కో 12కో కనీసం 1 గంటకో అక్కడికి వెళ్ళి ఉంటే కొందరైనా బతికి ఉండేవాళ్ళు.